என்ன தைரியம் இருந்தா நீ மறுபடியும் இங்க வருவ? எனக்கு நீ தான் வேணும்டா. உன்னை சாகடிக்கணும். நீ சாகுற வரைக்கும் நான் உன்னை விட மாட்டேன். இன்னைக்கு இல்லடா, வர்ற துர்காஷ்டமி அன்னைக்கு உன்னை கொண்டு சாம்பலாக்கி என் பகையை தீர்த்துக்கலன்னா என் பேரு சந்திரமுகே இல்லடா. ఏంట్రా దయ్యమా? లోపల సౌండ్స్ వస్తున్నాయి. అది నువ్వు బాగు చేసిన టీవీల సౌండ్ రా. టీవీలా? నేను రిపేర్ చేసిన కూడా సౌండ్స్ ఎలా వస్తాయరా? పొద్దు నువ్వు పెట్టిన డాన్స్ కి ఇప్పుడు రియాక్ట్ అవుతున్నట్టున్నాయి. అయితే మన చేతిలో ఆర్ట్ ఉందన్నమాట. బొంగు ఉంది. అవును, ఈ టైంలో నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నారా? ఏదో మా ఆలోచనలు మాయ బాబు. ఓహో, ఐమాక్స్ కొందామని ఆలోచిస్తున్నావా? ఓరే నీ అయ్యా, అది కాదురా. పొద్దున సింధు మేడం ఇంటికి వెళ్ళా కదా, ఆ ముసల్దాన్ని గుడికి తీసుకెళ్లి బుట్టలో పడేసా. ఇంకా ఆ ఇంట్లో 2 పిల్లదయ్యాలున్నాయి. ఆ రెండిని బయటికి తీసుకెళ్లి అదే పిక్నిక్ బుట్టలో పడేస్తే ఆ మేనేజర్ పోస్ట్ మనకు వస్తుంది. దానికి 2000 కావాలి. అది టెన్షన్. నువ్వేం టెన్షన్ పడకు, నేను సెట్ చేస్తాను. ఏంటి? నేను సెట్ చేస్తాను కదా. ఎక్కువ తక్కువ బామ్మా, నువ్వు తింటావా? నాకు వద్దులే బాబు. ఎందుకంటే అనవసరంగా డబ్బులు ఖర్చు పెడతారు. ఊరుకోండి, ఈ టైంలో మన డబ్బుల గురించి ఆలోచించడం ఏంటి? అక్క, నీ ఫస్ట్ సాలరీలో నా క్రికెట్ పెట్టుకొని ఇవ్వాలి. ఫస్ట్ సాలరీ ఏంటండి? మా ఆఫీస్లో 30th, 31st ఫస్ట్ నే సాలరీ ఇస్తారు. నేను ఫస్ట్ సాలరీ తీసుకుంటాను, అందుకే ఫస్ట్ సాలరీ అన్నాడు. ఓహో, నేను ఇంకా ఏంటో అని భయపడిపోయాను. మీరెప్పుడు ఫస్టే ఉండాలి మేడం. చిన్న, నువ్వేం ఫీల్ అవ్వకు. అక్క ఫస్ట్ సాలరీలో నీకు బ్యాటు బాలు కన్ఫర్మ్. ఓకే ఓకే. అక్క, నీ ఫస్ట్ సాలరీలో నాకు స్కిప్పింగ్ రోప్ కొనివ్వాలి. మీరెందుకు ఫీల్ అవుతారు? 30, 31st ఫస్ట్. మీరు ఫస్ట్ కదా సాలరీ తీసుకున్నది, అందుకని నువ్వు ఫస్ట్ అన్నావు కదా నాన్న. అవునవును. ఓకే ఓకే. నువ్వేం టెన్షన్ పడకమ్మా శృతి. అక్క ఫస్ట్ సాలరీలో నీకు స్కిప్పింగ్ రోప్ కన్ఫర్మ్. కరెక్ట్ చెప్పానా మేడం? యా, పర్ఫెక్ట్. ఏమే, నేను ఎప్పటి నుంచో ఒక అమ్మా, మీరు మేడం గారిని ఏం అడగాలనుకుంటున్నారో నాకు తెలుసు. ఆవిడ ఫస్ట్ సాలరీలో మీకు భగవద్గీత కావాలి. ఎంత బాగా కనిపెట్టావు నాయనా. నేను ఎప్పుడు అంతే బామ్మ. నీ రాగం చాలా బాగుందయ్యా. నీ భక్తిని మరిచలేకపోతుంటే మధ్యలో ఈ భజన ఒకటి. అంకుల్, ఈ పాట ఏం బాగలేదు, మీరు పాడండి. నేనా? నాకు రాదు. అయితే నీకు ఉద్యోగం కూడా రాదు. చిల్లిపి పాటగా నేను పాడతాగా, నేను పాడతాగా, నేను పాడతా. అబ్బా, అవుట్. పట్టుకోకపోతే నేను అవుట్. కొత్త బాలా? బ్యాట్ కూడా కొత్తదే. వీటి కోసం బామ్మని బౌల్ చేసావా? నోనో, బామ్మ అంపేర్, ఎప్పటికీ అవుట్ కాదు. మరి ఎవరిని అవుట్ చేసావు? నువ్వు మేనేజర్ని చేస్తానన్నా ఆ వక్రాని. ఎవరు? కృష్ణనా? యా, ఒక్క బ్యాట్ ఏంటి? చలికాలానికి స్వెటర్, వర్షాకాలానికి రెయిన్ కోట్, స్కూల్కి వెళ్ళడానికి సైకిల్. నా లైఫ్ లేనికి వాడి లూప్ లైన్. ఒరేయ్, చాలా ఎక్కువ చేస్తున్నావు. నువ్వు మాత్రం తక్కువ చేసావా? తన జాబ్ నువ్వు కొట్టేసి నీ లైఫ్ నే సెటిల్ చేసుకున్నావుగా. అన్ని విషయాలు ఇంట్లో చెప్పడం నాది తప్పు. అయినా వేస్ట్ ఫెలోని ఇలాగే బుక్ చేయాలి. ఒరేయ్, అతను MBA చదివాడు. ఎందుకు? ఫస్ట్ సాలరీ అంటే హాఫ్ నికర్ కానీ నాకే అర్థమైంది. ప్యాంట్ వేసుకున్నాడు, 31st ఫస్ట్ అంటే నమ్మేశాడు. హాడు వేస్ట్ ఫెలో కాదా? మంచి జాబ్ ఇస్తానని నమ్మిస్తే అతని ప్లేస్ లో నేనున్నా నమ్మేదాన్ని. అది నిరుద్యోగుల వీక్నెస్. నీకు చెప్పినా అర్థం కాదు. లోపల ఉన్నాడు, వాడికి అర్థమయ్యేలా చెప్పు. యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఇప్పుడు ఇంకోటి ఇస్తా. కృషితో నాస్తి దుర్భిక్షం అంటే కష్టపడి పనిచేస్తే దుర్భిక్షం దానంతరం అదే వస్తుంది. శిష్య, బామ్మా, నువ్వు చాలా తప్పు చెప్తున్నావు. ఏ? కష్టపడి పని చేస్తే దుర్భిక్షం అదే పోతుంది. పోతుందా? స్లిప్ అయింది. ఇప్పుడు ఇంకోటి ఇస్తాను, కాసుకో. ఆ ప్రకారంగా అర్జునుడు ఆంజనేయుడితో, బామ్మా కృష్ణుడు అర్జునుడితో. మేడం, నువ్వు భగవద్గీత తెప్పించావా? అయ్యో, బామే అడగలేదండి, నేనే తీసుకొచ్చాను. ఎందుకండి ఇవన్నీ? మీ దగ్గర డబ్బులు ఎక్కువగా ఉన్నాయా? అయ్య బాబాయ్, అలా ఫిక్స్ అవ్వకండి మీరు. అది రూమ్ రెంట్ అండి. ఎలాగో నెక్స్ట్ మంత్ జాబ్ వస్తుంది, 2 కలిపి ఒకేసారి కట్టేద్దామని.
పైగా వీటి కోసం మీరు ఫస్ట్ శాలరీ వచ్చే వరకు ఎందుకు వెయిట్ చేయడం అని తీసుకొచ్చా. మీరు ప్రాబ్లమ్స్ లో ఉండి కూడా ఏంటిదంతా? మీరు చేసే హెల్ప్తో పోల్చుకుంటే ఇదో పెద్ద ఖర్చా అండి. ముందు నేను చెప్పేది వినండి. మీరేం చెప్పదు. మీరేం చెప్పినా మేనేజర్ నాకు చెప్పండి, వింటాను. అది కాదండి. ఏం లేదు, ఫిక్స్ అంతే. బామ్మ బాయ్, టాటా. ఓకే, ఉంటానండి.